అనకాపల్లిలో సీఎం రమేష్ భారీ స్కెచ్ తో నియోజకవర్గంలో తిరుగుతున్నాడు. టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చి అమిత్ షాకి సన్నిహితుడు కూడా అయ్యాడు. అయితే టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు కోసం తన వంతు ప్రయత్నం చేశాడనే విషయం కూడా క్లియర్ గా అర్థమైపోతోంది. సీఎం రమేష్ కి చెందిన ఒక 100 మంది బంధువర్గం అంతా కూడా అనకాపల్లికి వచ్చేశారు. వాళ్లంతా కూడా అక్కడ ప్రత్యర్థి పార్టీలో ఉన్నటువంటి వాళ్లను ఎలాంటి అవసరాలు ఉన్నాయో తెలుసుకునేలా ఒక ప్లాన్ వేశాడు. వాళ్లు కూడా అదే పనిలో ఉన్నారు. ఎవరికి ఎంత డబ్బు అవసరమో ఇచ్చేస్తున్నాడు. కేంద్రంతో ఎవరికైనా పనులు కావడం లేదు, ఏదైనా సమస్యలు ఉన్నాయని తెలిస్తే వెంటనే వాటిని పరిష్కరిస్తూ వాళ్లను కూడా తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు సీఎం రమేష్. బూడి ముత్యాల నాయుడుకు వ్యతిరేకంగా ఉన్న వాళ్లను ఇటువైపుకు లాక్కుంటున్నారు. సీఎం రమేష్ కి టీడీపీ, జనసేన వాళ్ళు ఫుల్ సపోర్ట్ గా ఉన్నారు. పోల్ మేనేజ్మెంట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అని అడిగి మరీ నాయకుడిగా ఉన్న పలంగా డబ్బు ఇచ్చేస్తున్నాడు సీఎం రమేష్. కానీ బూడి ముత్యాల నాయుడికి అంత స్తోమత లేదు. తన ఖర్చులు పెట్టుకునేంత తప్ప అంత స్థాయి కూడా లేదు. అయితే గ్రౌండ్ లెవెల్లో సీఎం రమేష్ మాత్రం ఏం చేసైనా నెగ్గే దిశగానే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టడం లేదు.